అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. బికాస్ నేను ప్రజెంట్ ఎక్కడున్నానంటే దుబాయ్లో ఉన్నాను. సో ఒక బిజినెస్ ఎక్స్పో ఈవెంట్ అయితే జరిగింది రీసెంట్ టైమ్స్లో సుమన్ టీవీ కొలాబరేషన్తో. అక్కడ ఒక నార్మల్గా ఒక పార్టిసిపేషన్ కోసం ఒకరు దానిలో పార్టిసిపేట్ చేశారనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ శరణ్య. సో ఒక సింగింగ్, ఒక పాటతో అందరినీ మెస్మరైజ్ చేసేసింది. బట్ చూసి తన యాంకరింగ్ కూడా బాగా చేస్తుంది. అంటే పుట్టి పెరిగింది గుంటూరులో, బట్ దుబాయ్లో సెటిల్ అయిపోయారు. వాయిస్ చాలా స్వీట్గా ఉందండి. ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే వెంటనే ఇంటర్వ్యూ అడిగేశాను అనమాట. సో మాట్లాడేదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శరణ్యతో. హాయ్ శరణ్య గారు. హాయ్ సువర్ణ గారు, బాగున్నారా? యా, నేను చాలా బాగున్నా. సో మీ దుబాయ్ కూడా చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే, దుబాయ్ ఒకసారి వచ్చామంటే వదలలేము. అవునా? బాగుంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏంటంటే బేసికల్ గా టాలెంట్ అనేది అందరికీ తెలియాలి అనేది. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు చాలా వరకు ఆపర్చునిటీస్ వస్తాయన్న ఒక హోప్ తోనే ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ మీరు బాన్ బాటమ్ ఎక్కడ, ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది పెరిగింది అంతా గుంటూరు అండి. సో వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ దుబాయ్ షిఫ్ట్ అయిపోయాం. సో మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడే సివిల్ సైడ్ వర్క్ చేస్తారు. సో నాకు చిన్నప్పటి నుంచి దీని మీద ప్యాషన్ అనమాట. హోస్టింగ్ కానీ లేకపోతే సింగింగ్ కానీ అంతా కాలేజ్ డేస్ నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది. కల్చరల్ సైడ్స్లోనే ఎక్కువ ఉండేదాన్ని మొత్తం అంతా. సో ఇంకా ఆ ప్యాషన్తోనే ఇక్కడ కూడా మనకి ఎక్కడ ఈవెంట్ జరిగినా అట్లాగా సాంగ్స్ పాడటం కానీ లేకపోతే ఈవెంట్ హోస్టింగ్ కానీ అట్లా కల్చరల్ సైడ్ ఉండాలి ఎప్పుడు మనకి అన్న ఫీల్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని అలా కనెక్ట్ అయిపోయాను. సో ఇంకా అట్లా ఇటు సైడ్ వచ్చానండి నేను. చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ప్యాషన్? యా, చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ప్యాషన్. పేరెంట్స్, ఇంట్లో అమ్మమ్మ వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఇంకా అట్లా ఆ ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇట్లా ఉన్నాను. ఇంకా మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? మాకు మ్యారేజ్ 12 years అవుతుందండి. 12 years అవుతుంది. ఓకే, అంటే మీరు ఇక్కడ దుబాయ్ లో 12 years నుంచి ఉన్నారు? మేము దుబాయ్లో ఇక్కడ 12 years నుంచి ఉంటున్నామండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చారా, లేదంటే బిఫోర్ మ్యారేజ్ వచ్చారా? లేదండి, ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చాను. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సివిల్ ఇంజనీర్ గా చేస్తా ఉంటారండి ఇక్కడే దుబాయ్లో. దుబాయ్లో. ఓకే, అంటే మీరు అసలు దేశం కాని దేశం అంటారు కదా, ప్రాంతం కాని ప్రాంతం. అంటే మీకు ఏదైతే ప్యాషన్ ఉందో అది కంటిన్యూ అయితే చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీకు మ్యారేజ్ అయిపోయింది, 2 kids ఉన్నారు. అండ్ ఇక్కడ ఈవెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు గామా ఈవెంట్స్ చేస్తున్నారు. దుబాయ్లో ఏ తెలుగు ఈవెంట్ ఉన్నా మిమ్మల్ని పిలుస్తారని విన్నాను నేను. అవునండి, ఏదో అది ఇంకా నా అదృష్టం అని నేను చెప్పాలి అంతే. ఇక్కడ మన తెలుగు వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ అది. సో నేను అలానే భావిస్తాను దాన్ని. అండ్ అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పాలి, ఎందుకంటే ఊరికే ఆపర్చునిటీ ఊరికే రాదు కదండి. సో వాళ్ళు మన వెనకుండి మనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఆపర్చునిటీస్ అన్నీ వచ్చాయి. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. ఓకే, సంగీతం నేర్చుకున్నారా? యా, నేర్చుకున్నానండి. చిన్నప్పుడు కొంత ప్రవేశం ఉంది. బట్ ఏ పాట పాడినా కొంచెం పాటలు పాడాలి. స్కూల్ డేస్లో కానీ కాంపిటీషన్స్కి వెళ్ళడం, కాలేజ్లో కూడా అట్లా కాంపిటీషన్స్ ఎక్కువ వెళ్తూ ఉండడం, కల్చరల్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయడము, అట్లా అట్లా ఫ్రెండ్స్ అందరూ కూడా వాయిస్ బాగుంది కదా, ఇంకా ట్రై చేయి అని చెప్పి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కాలేజ్లో, స్కూల్లో. సో అలా సింగింగ్ మీద ఇంట్రెస్టింగ్గా పెరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు మరి హోస్టింగ్ ఎట్లా అలవాటు అయింది? అది కూడా ప్యాషనేనా? యా, అది కూడా అంతే. చెప్పాను కదండి, కామన్గా ఏంటంటే టాకేటివ్ కొంచెం నేను. సో ఫస్ట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ మీద అంత ఫౌండేషన్ అంతా స్కూల్లోనేనండి. నాకు ఏది పడినా అసెంబ్లీ నేనే హోస్ట్ చేసేదాన్ని. లేదు అంటే ఏవైనా ఇంకా స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్, ఎగ్జిబిషన్స్ ఇంకేవైనా సరే. సో ఇది నాలో గమనించి మా టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఇంకా వాళ్ళ ఎంకరేజ్మెంట్ మీద మాట్లాడటము, యాంకరింగ్ చేయడం, యాన్యువల్ డేకి అట్లా ఉంటాయి కదా. సో చిన్నప్పటి నుంచి ఇది నాలో ఉంది కాబట్టి సో ఇప్పటికి కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ దుబాయ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 years అవుతుంది. 12 years అవుతుంది. మరి అక్కడ ఇండియాని ఏమైనా మిస్ అవుతున్నారా? తప్పకుండా మిస్ అవుతామండి. ఎప్పుడు ఇండియన్ మిస్ అయ్యే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే దుబాయ్లో ఏంటంటే మనకి వెళ్ళి రాగలిగే ఫ్లెక్సిబిలిటీ కాస్త ఎక్కువ కదండి. జస్ట్ ఒక 3 గంటల్లో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి రాగలిగే ఇది ఉంటుంది. సో ఎప్పుడన్నా ఏదన్నా వెళ్ళాలనిపిస్తే వెంటనే వెళ్ళి రాగలం. సో ఓకే, అక్కడ వరకు ఆ ఛాన్స్ ఉంది కదా మనకి వేరే వాళ్ళతో పోల్చుకుంటే. అండ్ ఇంకొకటి, దుబాయ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనల్ని ఓన్ చేసేసుకున్నట్టుగానే ఉంటుందండి ఈ ప్లేస్ అంతా. ఈ బర్దుబాయ్ ఏరియా, మీనా బజార్ అంతా మనకి మన ఊళ్ళో ఎలా ఉంటుందో, మనకి జ్యువెలరీ షాప్స్ లేకపోతే బట్టల షాపులు ఇట్లా చెప్పుకోవాలంటే ఉంటాయి కదా. సో ఈ ఏరియా అంతా కదా అలానే ఉంటుంది. సో నేటివ్ ప్లేస్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఇక్కడ తిరుగుతూ ఉంటే. సో ఈ ప్లేస్ కూడా నాకు చాలా ఇష్టం. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అంటారు, ఎలా ఉంటుంది? మీరు పర్లేదు అంటే ఇండియాలో ఆల్రెడీ చూసారు, ఎక్కడైనా ఉండగలం. ఇక్కడ దుబాయ్ లాంటి ప్లేస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువే, కానీ బట్ అనుకున్నంత ఎక్కువైతే కాదు.
మనం మెయింటైన్ చేసుకుంటూ మనం ఉండగలిగే దానిలో ఉంటే హ్యాపీగా ఇక్కడ చక్కగా ఉండొచ్చండి. చాలా మంది తెలుగు కమ్యూనిటీ ఇంతమంది ఉంటున్నారు కదా ఇక్కడ, సో వాళ్ళందరూ దానికి ఎగ్జాంపులే. చక్కగా ఈవెంట్స్ అటెండ్ అవుతారు, ఇంట్లో పండగలు చేసుకుంటారు, అండ్ ఇక్కడ బయట ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాం కదా, అందులో బతుకమ్మని లేకపోతే సంక్రాంతి పండగని. సో మీరు అడిగారు కదా ఆ ఫీల్ మనకి మిస్ అవుతాం. ఇప్పుడు పండగల్ని మనం ఎక్కువ అక్కడ మిస్ అవుతాం ఇక్కడ ఉంటే, బట్ ఆ వెల్త్ కూడా లేకుండా ఇక్కడ మనం ఈ ఈవెంట్స్ అన్నిటికీ వెళ్తూ ఉంటాం కదా, సో మనకు ఒక్కొక్కసారి మనకి మన నేటివ్ ప్లేస్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సో అందుకని చెప్పి అన్ని రకాలుగా బాగుంటది. ఓకే, సో ఇప్పుడు మేము ఇంట్రడక్షన్ అయితే చెప్పేశాను, ఒక మంచి సింగర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానని చెప్పి. అవునండి. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా సుమన్ టీవీ ఉంటుంది. అండ్ నేను థాంక్స్ చెప్పాలండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇట్లా ఇచ్చి సో నన్ను ఎంకరేజ్ చేయాలని మీరు ఇలా నన్ను వాళ్ళ ఇంటర్వ్యూకి పిలిచినందుకు కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ. ఎస్పెషల్లీ ఏంటంటే మీ వాయిస్ చాలా బాగుంది. సో ఈ వీడియో ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా నిజంగా మీకు ఒక ఆపర్చునిటీ వస్తే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దట్స్ వై నేను ఇంటర్వ్యూ అడిగాను, వెంటనే మీరు కూడా ఓకే చెప్పి వచ్చారు. పద్మాల ఇంకొక రోజు కేటాయించి మరి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రడక్షన్ ఇంకా తెలుసుకునే ముందు ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం. మీరు మెలడీస్ బాగా పాడతారు ఐ థింక్, సో ఒక మంచి మెలడీతో స్టార్ట్ చేసేసేయండి. ఓకే అండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాడు చేజారిపోయింది దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు. సో స్వీట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఎంత బాగా పాడారు కదా, ఎందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. సచ్ ఏ లవ్లీ వాయిస్. యాక్చువల్లీ అందరికీ అంత మంచి గాత్రం రాదు బేసికల్గా. బట్ మా ఫ్రెండ్స్ అందరు ఏమంటారంటే నువ్వు మాట్లాడేదానికి నువ్వు పాడేదానికి తేడా ఉంటుంది, నీతో పక్కనే కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటామా, బట్ నువ్వు వన్స్ స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడుతుంటే నువ్వే పాడుతున్నావు అని అర్థం కాదు, ఈ మాటకి పాటకి చాలా తేడా ఉంటుంది అంటారు. ఏదైనా ట్రై చేశారా ఎక్కడన్నా సింగర్ గా ఎప్పుడన్నా ట్రై చేశారా? అంటే చిన్నప్పుడు ఈటీవీ పాడుతో తీయగా అట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, అలా కొన్నిటికి ట్రై చేశాను. బట్ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇటు వచ్చేసాను కదా, సో ఇంకా దాని మీద కంటూ ప్రత్యేకంగా ఎప్పుడు ఫోకస్ చేయలేదండి. సరే మెలడీ పాడేసరికి ఇంకో క్లాసికల్ ఏమైనా పాడతారా మంచి బేస్? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ, నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకటనారాయణ. సూపర్ అండి, చాలా బాగా పాడారు. యాక్చువల్లీ ఇక్కడ దుబాయ్లో చాలా తెలుగు ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, అంటే తెలుగు ఈవెంట్స్ ఎట్లాగో తెలుగు సాంగ్స్ ఎక్కువ పాడుతుంటారు. దుబాయ్ వాళ్ళు కూడా తెలుగు పాటలు ఎక్కువ లైక్ చేస్తుంటారు. ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి మనకి అంత తెలుగు అంత కనెక్టివిటీ, తెలుగు వాళ్ళకి వాళ్ళు ఎక్కడైనా సరే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు మనకి ఇచ్చారు, మన ఏ ఈవెంట్స్ అయినా సరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో మన కల్చర్ అన్నా ఏదైనా వాళ్ళు ఎప్పుడు మనకు ఆ రెస్పెక్ట్ ఇస్తారు. సో అందుకే మనం ఇట్లా ఇన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడ ఇంత ఫ్రీగా చేసుకోగలుగుతున్నాం వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి. ఓకే, ఎప్పటి నుంచి చేస్తారు దుబాయ్లో ఈవెంట్స్ మీరు? నేను ఒక 2-3 yearsగా ఇట్లా ఈవెంట్స్ ఇందులో ఉన్నానండి. సో ఏ ఈవెంట్ అయినా కానీ ముందు మన వాళ్ళు కదా, సో ఏదైనా మన వాళ్ళు మన కోసం మనం చేస్తున్న ఫీలింగే ఉంటది, హ్యాపీగా ఉంటది. ఇప్పుడు రేపు గామా రఘు సార్ వస్తున్నారు గెస్ట్ గా, సింగర్ రఘు సార్. ఓన్లీ హోస్ట్ గానా లేదా సింగర్ గా వెళ్తున్నారు? ఎట్లా వెళ్తున్నారు? అంటే హోస్ట్ కమ్ సింగర్ గానే వెళ్తానండి. సో అక్కడ రిక్వైర్మెంట్ ఏదైనా ఉండి ఒక పాట పాడమంటే అప్పుడు వెంటనే పాడేస్తాను. లేదు మామూలుగానే ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసి ముందుగానే వాళ్ళు ఇస్తారు, సో దాని ప్రకారం ప్రాక్టీస్ చేసుకొని వెళ్తాము. మెయిన్ హోస్ట్ గానే వెళ్తున్నాను రేపు. అయితే ఎప్పుడైనా కలిసారా రఘు సార్ని? ఫస్ట్ టైమా? నేను ఇదే ఫస్ట్ టైం అండి, బట్ చాలా ఇంటర్వ్యూస్లో వాటిట్లో అలా చూశాను. యాజ్ ఏ పర్సన్ చాలా ఇష్టం నాకు ఆయన ఫేవరెట్ నాకు. సో డబ్బింగ్ కూడా బాగా చెప్తారు.
సో అవి కూడా నాకు బాగా నచ్చింది. ఆయన పాడిన వాటిల్లో ఒక సాంగ్ నేనింతే మూవీ ఉంది కదా, అందులో అది కూడా నాకు ఒక ఫేవరెట్ సాంగ్. చాలా మంచి మంచి పాటలు పాడారు రఘు సార్. ఆయన అవునండి, మ్యూజికల్ చాలా చాలా పాడారు. మందికి నచ్చుతుంది. అవును. రీసెంట్ గా మాస్ ఆడియన్స్ కావచ్చు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ఇప్పుడు ఒకటే ఎందుకే నక్లీస్- రమణమ్మ కానీ Yes. లేదంటే నక్లీస్ నక్లీస్ గోల్స్ కానీ. గొలుసు. సో నేను తెలుసుకుంది ఏంటంటే రఘు గారిలో ఒక యూనిక్ థింగ్, ఇప్పుడు ఇలా ఈవెంట్ జరుగుతుంది నేను వెళ్తున్నానని మా అమ్మమ్మ గారికి చెప్పినప్పుడు, ఆ బాబు సినిమాల్లో అదే రాకముందు టీవీలో వచ్చేవాడు, ఫోటో తీసుకో బాబుతో అని అలా చెప్పారు. సో అప్పుడు జనరేషన్ కి తెలుసు, అండ్ ఇప్పుడు Coming generations కూడా టైమ్స్ తెలుసు. స్క్వేర్ న్యూయార్క్ లో ఎంత ఫేమస్ మీకు తెలుసు. Yeah. సో అక్కడ కూడా స్టేజ్ మీద ఈ సాంగ్ కి పర్ఫామ్ చేశారు. సో ఇప్పుడు జనరేషన్ కి ఆయన టచ్ లోనే ఉన్నారు. సో జనరేషన్ టు జనరేషన్స్ మారుతున్నాయి తప్ప ఆయనలో ఏ మారట్లేదు. మార్పు లేదు. ఇంకా ఇంకా ముందుకు వెళ్తా ఉన్నారు. వర్సటైల్ యాక్టర్ లాగా ఇంకా ఇంకా మంచి మంచి రోల్స్ కూడా చేస్తున్నారు. డన్, సో స్వీట్. అండ్ ఇంకొకటి ఏదైనా ఒక మాస్ సాంగ్ వినాలంది, నాకు మంచి హైపర్ సాంగ్ పాడతారా? మాస్ సాంగ్ అంటే రీసెంట్ గా రీతు వర్మ దుబాయ్ వచ్చారు. హా. సో వచ్చినప్పుడు తన ముందు ఆ పాట పాడి ప్రెజెంట్ చేశాను. Hmm. సో చాలా బాగా నచ్చింది, బాగా మెచ్చుకున్నారు. అండ్ తప్పకుండా మూవీస్లో నేను నీ పేరు రికమెండ్ చేస్తానని కూడా చెప్పారు నాకు. ఓకే. తనది వరుడు కావాలను మూవీలో దిగు 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 నాగా సాంగ్ ఉంది కదా, సో ఆ పాట నాకు బాగా ఇష్టం అండ్ ఆ పాట పాడతాను. యా యా. దిగు 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 నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా, దిగు 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 నాగా నగో నా దివ్య సుందర నాగో నాగా, నాగేట్టి సాలగాడ నాకేట్టి పనిరో, నా పగడ్డి శీలకాడ నాకేట్టి పనిరో, సందాల సంతకాడ నాకేట్టి పనిరో, సాకిరే ఉదరు కాడ నాకేట్టి పనిరో, ఇరగబెట్టి మరగబెట్టి రిగలపెట్టి ఎలగబెట్టి నాని ఎవ్వారం చాలురో. ఈ పాట నా ఫేవరెట్ సాంగ్. రీసెంట్ టైమ్స్ లో తన ముందు కూడా పాడి వినిపించాను. సో సింగింగ్ లో ఎవరు, ఫీమేల్స్ లో ఫేవరెట్ సింగర్ ఎవరు మీకు? నాకు ఫీమేల్స్ లో ఫేవరెట్ అంటే అప్పటి కాలంలో అయితే సుశీల గారు బాగా సుశీల ఇష్టం, గారు. తర్వాత చిత్రం ఇష్టము, ఇప్పుడైతే శ్రేయా ఘోషాల్ అండి. శ్రేయ ఘోషాల్. శ్రేయా ఘోషాల్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ Forever. ఫేవరెట్ అనమాట. ఎందుకు అంటే ఆవిడది మన లాంగ్వేజ్ కాదు, బట్ ఏ పాట అయినా సరే అది తన గొంతుకు అలా సెట్ అయిపోతుంది. అంటే అది కొంతమందికి దేవుడు ఇచ్చిన వరం అనమాట. అది అడాప్ట్ చేసేసుకుంటారు ఆ స్టైల్ని. సో పాడుతుంటే వేరే సింగర్స్ ఎవరైనా పాడుతున్నా మనకి గ్రామటికల్ మిస్టేక్స్ మనం ఏమన్నా తెలుసుకోగలమేమో కానీ శ్రేయ ఘోషాల్ శ్రేయా ఘోషాల్ గారు పాడుతుంటే అచ్చ తెలుగు అమ్మాయి ఎలా పాడతారో అలానే ఉంటది ఆ గొంతు కానీ ఆ గొంతులో ఉండే మాధుర్యం కానీ అసలు. ఓకే. సో అయితే మరి శ్రేయ ఘోషాల్ గారి సాంగ్స్ లో బెస్ట్ ఫేవరెట్ ఎప్పుడు పాడతారు ఒకసారి? చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే, మెత్తాని పత్తి పువ్వు మాదిరి సంటోడే నా సమే, ఓకే. మాట పెరుసైనా మనసులో ఎన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసు నా కన్నా. ఈ పాట చాలా బాగా పాడారు, అసలు ఎన్నోసార్లు వినుంటాను లూప్లో రీసెంట్ కాలంలో. Okay. ఇప్పుడు అండ్ సునీత గారు పాడిన సాంగ్స్లో కూడా ఇందాక ఈ వేళలో పాడాను కదా, సో నాకు ఎగిరే పౌరమ మూవీలో మాఘమాసం ఎప్పుడు వస్తుంది సాంగ్ ఉంది కదా, సో అదొక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అనమాట ఎప్పుడు విన్నా సరే. అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ నెంబర్స్. ఓకే, పాడేసండి అయితే ఫైనల్ గా పాట పాడేసి. ఓకే. మాఘమాసం ఎప్పుడు వస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఎల్లు, ఎవడంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చిక్కుబుకు చిక్కు చిన్నోడాయమ్మా. ఈ పాట కూడా చాలా ఇష్టం అండి. ఓకే. ఈ పాట కూడా బాగా రెగ్యులర్ గా వింటా ఉంటాను. అండ్ ఇంకా చాలా సాంగ్స్, ఏ తెలుగు పాట అయినా మెలడీ ఏదైనా కానీ నాకు ఫేవరెటే. సో ఇంకా పాడడానికి అయితే చాలా సాంగ్స్ ఉన్నాయి, ఒకటని చెప్పలేం. అన్ని పాటలు నాకు మెలడీస్ మెయిన్ గా చాలా ఇష్టం. నైస్ టు మీట్ యూ శరణ్య. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు మంచి మంచి అవకాశాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింగర్ గా అంటే హోస్ట్ గా ఆల్మోస్ట్ ఇక్కడ దుబాయ్లో ఈవెంట్లు చేస్తున్నారు, సింగర్ గా కూడా ఏదైనా ఒక మూవీలో ఒక మంచి ఆపర్చునిటీ వస్తే కనుక వీ ఫెల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంత మంచి అవకాశం నాకు సుమన్ టీవీ ద్వారా రావడం అన్నది
చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ టాలెంట్ ఎక్కడున్నా మీరు నిజంగానే ఎంకరేజ్ చేస్తారు అని అన్నారు కదా ఇందాక. సో దానికి తగ్గట్టుగానే నిజంగా నాకు అలాంటి అవకాశం వస్తే నేను సుమన్ టీవీకి అవకాశం వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు రుణపడి ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి ప్లాట్ఫామ్ని నాకు అందజేసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ Thank you సో so మచ్. much.